సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదలుగా నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ప్రభుదినముగా మరొకసారి మనం ఆత్మతోనూ సత్యమతోనూ తండ్రి అయిన దేవుణ్ణి మనమందరము ఆరాధించే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు వాళ్ళందరినీ ప్రేమించి ఇచ్చారు కనుక మరి మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించటంలో వెనకబడకుండా మనం తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం కనుక సద్వినియోగపరచుకోవచ్చు. మరి దేవుణ్ణి ఆరాధించడంలో మనం అందరికీ ఇచ్చిన బాధ్యతను కొనసాగించవలసిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో చాలా మంది కూడా దేవుణ్ణి ఆరాధించడంలో నిర్లక్ష్యమై వెనకబడి ఉన్నారు. చాలా మంది ఆరాధనకి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్నైతే ప్రేమించి మనం ఆయనని ఆరాధించగలిగిన గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనమందరం కూడా మరి నిశ్శబ్దంగా కూర్చొని మరి దేవుడిని ఆరాధించడంలో ఏకీవిద్దాం. మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్లో కూడా దేవుని వాక్యం వింటున్న నా సహోదరి ప్రతి ఒక్కరికి మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు. ప్రార్థనతో మన వాక్యానికి ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమద్వాసుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామములకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి నడిపించి ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశాన్ని ఉదయకాల సేవలో దయచేసి కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. మరి మీ వాక్యం వినగలిగిన హృదయాలు, ఆరాధించగలిగిన హృదయాలు ముఖ్యంగా మరి మీ వాక్యాన్ని వినబోచుండగా అసత్యనాబద్ధను తోడ్పరచు. వాక్యాన్ని గ్రహించి తెలుసుకుని వాక్య ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యాలు మాకు దయచేయండి. మరి ముఖ్యంగా అనేక మంది సంఘంలో చేర్చబడడానికి సత్యము ద్వారా వాస్తవాలు తెలుసుకోవడానికి వారు చూపించుకొని మీ పరిశుద్ధాత్మ సహాయములు చెప్పుచున్న మాకు వినుచున్న వారికి వినగల చెవులు గ్రహించే హృదయాలు ప్రసాదించము. ఘనత మహిమ ప్రభావం మీద పొందుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటాం. లేవీ కాండంలోకి మనం వెళ్తాం. అక్కడ ఒక మాట లేవీ కాండంలో మాట్లాడుతాం. 8వ అధ్యాయం లేవీ కాండం 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించాడు. ఎవరో? మోషే. దేవుని కొరకు, సేవ కొరకు గుడారమును ఏర్పరిచి దేవుడు చెప్పినట్టుగా గుడారాన్ని సిద్ధపరిచి అందులో ఉన్న ప్రతి వస్తువును ఏం చేశాడట? తైలముతో అభిషేకించి ప్రతిష్ఠించాడట. ఎప్పుడైతే ప్రతిష్ఠితము అని అన్నారో అది దేవుని ప్రతిష్ఠింపబడినది. దేని ద్వారా అంటే తైలము కదా ప్రతిష్ఠించుకున్నాడు. మరొక మాట చదువుతాం. 10వ వచనంలోకి 15 వచనం. దాన్ని వధించిన తర్వాత బలి, పరిహార్థ బలి గురించి చెప్తాడు. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తములు తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలుతో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని రక్తమును చూడండి, పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించాడు. దేన్ని? బలిపీఠ. ఆ బలి రక్తము ద్వారా
బలిని ఏం చేశాడట? బలిపీఠాన్ని ప్రతిష్ఠించాడట యెహోవాకి. ఒక మాట చదువు, లేవే కాండము 21వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలని కోరు. 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, 21వ అధ్యాయము లేవే కాండము 7వ వచనం. వారు చాలా స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని ఎవరు అనంటే యాజకులు. యాజకులు దేవుడికి ప్రతిష్ఠింపబడిన వారు. అందుకే చెప్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలకు వ్యతిరేకమైన స్త్రీని ఏం చేయకూడదట? పెళ్లి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వాలి. కింద చదువుతాం, పెనిమిటి విడిచిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడట. ఎవరో యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడట. అంటే దేవునికి ప్రత్యేకింపబడిన వాడు యాజకుడు. ప్రతిష్ఠించుకున్నాడు గనక దేవుని నిబంధనను అనుసరించాలి, దేవుని పరిశుద్ధ స్థలంలో సేవ చేయాలి. కాబట్టి పరిశుద్ధుడి దగ్గర యాజకుడు నిలబడాలంటే ఎలా ఉండాలట? పరిశుద్ధుడిగా ఉండాలి. ఇప్పుడు ఆ స్త్రీని బట్టి ఏమవుతాడు? మరి ఇప్పుడు అపవిత్రుడు అవుతాడు. కాబట్టి నియమాలు పెట్టాడు. ఆ నియమాల్లో నడిస్తే యాజకుడికి దైవం ముందుకు వచ్చే అర్హత ఉంటుంది. మరొక మాట చదువుతాం, దినవృత్తాంతంలో గ్రంథం. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతం 15 వచ్చాయి. మొదటి దినవృత్తాంతంలో 15 వచ్చాయి. 14 వచ్చినని ఒకసారి మనం చదువుతాం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ఎవరట ప్రతిష్ఠించుకోట. మరలా చదువు. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ఏం చేసుకున్నారట? ప్రతిష్ఠించుకున్నారట. ఎవరో? యాజకులు, లేవీయులు. యాజకుడేమో అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తాడు, లేవీయులేమో పరిశుద్ధ స్థలంలో చేస్తారు. వీరిరువురు కూడా ఎవరికి ప్రతిష్ఠింపబడిన వారట? దేవునికి ప్రతిష్ఠితులట. దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కనుక ప్రతిష్ఠించుకోకుండా దేవుని పనిచేసే అవకాశం లేదు. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ గుడారమును ప్రతిష్ఠించాడు. అవునా? గుడారములని వస్తువులన్నిటిని కూడా ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. ఎలాగా? అభిషేక తైలముతో. బలిపీఠమును కూడా ఏం చేశాడు? ప్రతిష్ఠించడం లేదా? దేనితో? కాదండి, ఆ గుడారములో ఉన్న వస్తువులన్నిటినేమో అభిషేక తైలముతో వాటిని ప్రతిష్ఠించాడు. బలిపీఠమును ఎలా ప్రతిష్ఠించాడట? పాప పరిహార్థమైన బలి పశువు రక్తాన్ని తీసుకుని వేళ్లతో సమిరి ఏం చేశాడట? ప్రతిష్ఠించాడు. అంటే ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో అది యెహోవాది. ఓకేనా? ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో అది యెహోవాది, ఎవరిది కాదు. మరలా పట్టుకొచ్చిన వాళ్ళది కాదు. అంటే ఆయన నామములకు ఏదైతే ప్రతిష్ఠించారో అది ఆయనదే. మరొక మాట చదువుతాం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం తీసారా? 29వ అధ్యాయం 34 వచ్చిన చదువుదాం. 29వ అధ్యాయం 34 వచ్చిన. 34 వచ్చిన. యాజకుడు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటినీ వలవలేకపోగా
పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయము చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉన్నారట. అంటే ఆయన సేవ చేయాలి, ఆయన సన్నిధిలో ఉండాలంటే ఎలా ఉండాలంట? యథార్థ హృదయులై ఉండాలంట. అవునా? ఇప్పుడు యథార్థ హృదయులై వారు ఉండడం కొరకు ఇప్పుడు యాజకులు కంటే ఎవరు యథార్థ హృదయులయ్యారట? లేవి. ఎందుకంటే లేవి కంటే యాజకుడే ప్రధానుడు. ఎందుకని ఓ మాట చెప్పుకోండి, లేవీలు ఎక్కడ ఉంటారు, యాజకులు ఎక్కడ ఉంటారు? అమ్మా, లేవీల స్థానం ఎక్కడ? పరిశుద్ధ స్థలంలోనే, ఆవరణలోనే. మరి యాజకుని పరిచర్య ఎక్కడ? అవునా? యాజకుని పని ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలం. అంటే దేవుని ముందు గాని యాజకుల కంటే లేవీల యథార్థ హృదయులై ప్రవర్తించాలి. దైవానికి కావలసింది హృదయాన్ని బట్టే స్థానంలోనికి అర్హత ఉంది. అవునా? ఆ మాటలో వివరిస్తూ మరొక మాట చదువు. 31 వచ్చాయి 18 వచ్చిన కూడా చదువు. 31:18 18 వచ్చిన చదువు. సైలెంట్. అనగా నమ్మకమైన వారే తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును. ఎలా ఉన్నారట లేవీయులు? నమ్మకముగా. ఎవరి ఎదుట? అది ఈవేళ మనం ఎక్కడున్నాం? ఆయన సంఘంలో ఉన్నాం. మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఎవరికి? నేను మీకు మనమందరం దైవానికి, క్రీస్తుకి నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారు కావాలి. అందుకనే చెప్తున్నాడు, నమ్మకమైన వారి తమను ప్రతిష్ఠ చేసుకున్నారట. దేవునికి ప్రతిష్ఠించుకున్న లేవీయులకు తమ పిల్లలతోను, భార్యలతోను, కుమారులతోను, కుమార్తెలతోనూ ప్రతిష్ఠించుకున్నారట. అర్థమైందా? అంటే కుటుంబం అంతా ప్రతిష్ఠింపబడ్డారు. ఎవరికి? దేవుడు. అందుకనే యాజకుల కుటుంబాలు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం బాప్తిసం పొందు క్రీస్తులో చేర్చబడి మన కుటుంబం కూడా ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. నేను బాప్తిసం పొంది ఆయన సేవ చేస్తున్నానంటే సరిపోదు, నాకు రక్షణ వచ్చింది కదంటే సరిపోదు. నా ద్వారా నా భార్యకి రావాలి, మా ఇరువురి ద్వారా మా బిడ్డలకు రావాలి. అవునా? కుటుంబం ఉంటే బంధువులు, అది కుటుంబం తర్వాత బంధువులను సమకూర్చాలి. అదండి బాధ్యత, క్రైస్తవుని యొక్క బాధ్యత. నేను ఉన్నాను సరిపోతే, ఆయన వెళ్తున్నాడు నాకు సరిపోతే అని మనం సరిపెట్టుకున్నాం అనుకుంటే రక్షణ మన వరకే ఆగిపో. రక్షణ అనేది ఒకరితో పరిమితి కాదు. వెళ్ళరామా, పరిపక్వం చెందాలి. అప్పుడే సంఘం అభివృద్ధిలోనికి వస్తుంది. అవునా? అందుకే ఇక్కడ అంటున్నాడు, లేవీలట నమ్మకమైన వారే తమ్ముడు ప్రతిష్ఠించుకున్నారట. మరలా లేవీయులకు తమ పిల్లలతోను, భార్యలతోను, కుమారులతోను, కుమార్తెలతోను సమాజమంతటను చూడండి సరి చూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములోనున్న అహరోను వంశస్థులైన, అది అంటే ఇప్పుడు యాజకత్వం పని ఎవరిది అనుకున్నారు? అహరోను వంశపు వారిది. అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారి నియమింపబడి ఉండేది. ఎవరు? యాజకులు వంతు కొరపట అహరోను సంతతిలో ఉన్నవారు నియమింపబడ్డారట. పేర్ల చేత
చెప్పబడిన ఆ జనులు ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడింది. యాజకులకు వంతుందట, లేవీలకి వంతులను బట్టే ఏమవలట, నియమింపబడాలి. ఎవరికి? యాజకులు గాని లేవీలు గాని ఎవరి వంతు వచ్చిందో ఆ వంతు పరిధిలో ఆ వంతు వచ్చినప్పుడు ఆ కుటుంబం వెళ్ళి ఏం చేయాలట, సేవ చేయాలి. కానీ ఇవాళ ఆరాధించడానికి మనందరికీ వంతుంది. అవునా? పలానోళ్ళు రావాలని లేదు. ఎందుకని? బాప్తిసం పొందిన ఎవరైనా సరే పరిశుద్ధులు. అవునా? పరిశుద్ధులు కనుకనే ఆయన ముందు కూర్చొని అర్హత మనకుంది. అవునా? ఆయన ముందు కూర్చొని ఆయన ఆరాధించే అర్హత ఉంది మనకి. ఆయన ఆరాధించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి యాహాను సువార్తలోని కాదు, యాహాను సువార్తలోని కాదు తీసారా? 1వ వచనం. పన్నెండవచ్చు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా అంటే అంగీకరించడం అంటే ఏదో చెప్తున్నాడు. క్రీస్తును అంగీకరించడం అంటే ఏదో చెప్తున్నాడు. చూడండి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ. ఎవరి నామమందు? క్రీస్తు నామమందు మనం అందరం ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. అవునా? అలా చేయకుండా వాక్యం వెళ్తుంది. మీరు ఎంత అలా చేసిన ప్రకటించలేదు, నేర్చుకోవాలి, సహకరించాలి. అందుకే పదే మాట్లాడుతారు. చూడండి, అది ఆ మాట అన్నాడు, తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు. ఎవరు? తండ్రి అధికారం ఎవరికి ఇస్తున్నాడట? కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి అధికారం ఇస్తున్నారట. ఎవరో? తండ్రి. ఏమవడానికి? కుమారులు అవడానికి, కుమార్తెలు అవడానికి మనకు అధికారం ఇచ్చాడట. ఎవరో? తండ్రి. ఇప్పుడు కుమారులు కుమార్తెలు మనం ఎలా పిలవబడుతున్నాం దేవుని సన్నిధిలో? క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాం గనక మనకి ఏ భాగ్యం ఇచ్చాడు? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు మనం అనిపించుకునే అవకాశాలు మనకి ఇచ్చాడు. ఒకసారి ఎఫెసీ పత్రికలోనికి వెళ్తాం. ఎఫెసీ పత్రికలోనికి వెళ్తాం. ఒక మాట మీకు చూపిస్తాను. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడవాలంట? దేవుని పోలి నడవాలంట. అంటే క్రీస్తు లాంటి మనసు మనకుండా మనం దేవుని పోలి నడవాలంట. మరలా ఎలా ఉండాలంట? మనం ప్రియులుగా ఉండాలి. అంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారు ఎవరు? తన్ను ఎందరు అంగీకరించారో, తన నామమందు ఎందరు విశ్వాసం ఉంచారో వారే ప్రియులైన. ప్రియులు అని అంటే ఇది నాకు ఇష్టమైన ప్రియులు. ప్రియులు అని ఎవరినంటాం? అమితంగా ప్రేమించిన వారు, మనకి లోబడిన వారు. అంటే ప్రియులైన పిల్లల్లో ఆయన మాట వినే విధేయత కూడా ఉంది. అవునా? ఆయన పిల్లలుగా మార్చబడమే కాదు, కానీ ఆయన మాట వినే స్వభావాలు కలిగిన వారుగా ఉన్నారు. అది ప్రియులైన పిల్లల వలె మీరు ఎవరిని పోలి నడవాలంట? మనం అందరం మన కొరకు మాదిరించిన క్రీస్తుని పోలి నడవాలంట. కింద చదువుతాం. క్రీస్తు ఎవరిని? మనందరిని. మళ్ళీ ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త జ్ఞాపకం. ఎవరిని ప్రేమించాడు? తన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ ప్రేమించి పరిమళ వాసన, సుగంధ ద్రవ్యాల కంటే మించిన సువాసన, పరిమళ వాసనగా ఉండాలనుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరో మనం
మనలో దుర్వాసన రాకుండా ఉండాలనుకున్నాడు. పాపపు వాసన పాపపు వాసన రాకుండా ఉండాలనుకున్నాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు క్రీస్తు. క్రీస్తు తండ్రి. అందుకనే మన కొరకు ఏం చేశాడంట చూడండి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడంట. ఎవరు? తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అయిపోయాడట. ఎవరు? యేసుక్రీస్తు. ఒకసారి హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం తీసారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడంట. దేవుని ఎదుట ఎవరంట? ప్రధాన యాజకుడు. అవునా? మనకు కూడా పాత నిబంధనలో చదువు. యాజకులు ఎక్కడున్నారు? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ఎదుట సేవ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు క్రీస్తు మన కొరకు తను ఎక్కడ అగపరుచుకున్నాడట? దేవుని ఎదుట. అమ్మా, దేవుని ఎదుట ప్రధాన యాజకుడిగా తను అగపరుచుకున్నాడట. అందుకని అంటున్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకొని దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టు. ఎప్పటి వరకు? క్రీస్తును ఒప్పుకున్నామా లేదా? ఎందుకంటలేదు మాట. ఎలా తిరగండి? మనం ఒప్పుకొని దానిని ఏం చేయాలంట? గట్టిగా చేపట్ట. పట్టుకుని ఉండాలంట. ఒప్పుకుంటే సరిపోదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిస్మం పొందాం. మనం దేనినైతే అంగీకరించామో, ఏ రక్షణనైతే చేపట్టామో దానిని మరణం వరకు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. మరలా పట్టుకుంటేనే మనదే, వదిలేస్తే మనదే కాదు. ఎందుకంటే మన బహుమానాన్ని అపహరించడానికి సత్యములకు అవధేయులు ఎందరో ఉన్నారు. అవునా? క్రీస్తుకు దూరాస్తులు చేయడానికి అపవాది మన కొరకు ఎప్పుడు పొంచే ఉన్నారు. కానీ మన ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడ. ఎందుకంటే ఓ మాట చెప్పాడు చూడండి, 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు. అంటే అర్థం ఏంటి? మనకి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ భరించాడు. ఎవరు? క్రీస్తు. అగ్ని శరీరాన్ని ధరించాడు. మానవ బలహీనతలు ఎలాంటివో గ్రహించడానికే. మానవ బలహీనతల్లో ఆయన ఏం చేశాడంట? సహానుభావం కలిగి ఉన్నాడట. అంటే మనకి బలహీనత ఎంత ఉందో ఆయనకి తెలియకుండా వ్యవహరించలా. నీకు నాకు ఏ బలహీనత ఉందో, ఏ సమస్యతో మన శరీరంలో చిక్కపడ్డామో అవన్నీ యేసు అనుభవించాడట. అందుకనే మనకి సరిపోయిన వాడే. మరి అప్పుడున్న ప్రధాన యాజకుడు, పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఇశ్రాయేలునికి సరిపోయిన వాడు కాడు. ఎందుకని మానవ బలహీనతల నిమిత్తం పశుబలు రక్తాన్ని తెచ్చాడు. అవునా? తనది కాని రక్తమును అర్పించాడు. మరి ఈయన మన బలహీనతలను ఎరిగి తన స్వరక్తముతో ఒక మాట మీకు చూపిస్తాను. 9వ అధ్యాయం 11వ వచనం. 9వ అధ్యాయం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఎలా వచ్చాడట మన కొరకు? ఎందుకని? ప్రధాన యాజకుడు ఆయన ముందు సేవ చేసే భాగ్యం దొరికింది. అవునా? దేవుని ముందుకు ప్రధాన యాజకుడే వెళ్ళగలిగిన వాడు. లేవులు వెళ్ళడానికి లేదు. అవునా?
బయట మళ్ళా ప్రజలు వెళ్ళడానికి లేదు. అంటే అడ్డతెర లోపలేమో అతి పరిశుద్ధ స్థలం, అడ్డతెర వెలుపలేమో పరిశుద్ధ స్థలం, బయటేమో ఆవరణం అన్నమాట. బయటేమో ఆవరణం. ప్రజలు ఆవరణం వరకే రాగాలి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి. లేదు. అందుకనే కీర్తన 84 అధ్యాయం, నీ ఆవరణములలో చూడండి. ఒక దినము గడపగా 1000 దినముల కంటే శ్రేష్టము. ఆవరణం వరకే అవకాశం ఉంది కాబట్టి ఆవరణలో నివసిస్తే చాలు. మరి ఇప్పుడు మనకి ఎక్కడికి అర్హత దొరికింది? సంఘంలో దేవుని సన్నిధి లోపలికి దొరికింది మనకి అవకాశం. సన్నిధి వెలుపలేము మనం, దేవునిలో. అవునా? మా పరిశుద్ధ స్థలములోకి వచ్చి అందుకనే మనం పరిశుద్ధులు కావాల్సి వచ్చింది. అమ్మా, మన పాపాన్ని పరిహరించడానికే ప్రధాన యాజకుడిగా యేసు వచ్చి మన పాపములను తన శరీరం మీద వేసుకొని మనలను పరిహరించడం కొరకు ఆనాడు పశు బలు రక్తాన్ని ఎలాగైతే చిందించారో ఈ ప్రధాన యాజకుడు మన పాప పరిహారార్థమే తన సొంత రక్తాన్ని ఏం చేశాడట? ప్రోక్షించాడు. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని చిందించాడో ఇప్పుడు ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. మరలా ఆయన రక్తం చిందించింది ఎక్కడ తెలుసా? పరిశుద్ధ స్థలం, హస్తకృతము కాని ఆలయములు. అందుకే దేవుని ముందుకు మనకు అర్హత దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారు మీరు? నేను ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో కూర్చున్నాం, ఆయన ముందు కూర్చున్నాం. తెలుసా? బయట కాదు మనం కూర్చోట, ఆయన ముందు కూర్చోవడానికి పరిశుద్ధత అవసరమైంది. అమ్మా, పరిశుద్ధత లేకపోతే ఆయన ముందుకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే యోహాను సువార్తలో పాపులు మనమే ఆయన ఆలకించడానికి. అర్థమైందా? మనం ప్రార్థన చేస్తే పాపాలతో మనమే ఆలకించడం. నేనంట మరి ఆయన ముందు ఎలా కూర్చొని ఇచ్చే అవకాశం ఇస్తాడు? అవునా? అందుకనే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో రక్షింపనేరకైనట్లు, ఆయన హస్తము అవునా, విననేరకై ఉన్నట్లు. ఆయన చెవుల మందము కాదు. కారణం ఏంటనుకున్నారు? మీ పాపములు మీకు నాకు అడ్డుగా అడ్డుగా నిలిచాయి. అవి తొలగితేనే కానీ మీరు నన్ను తేట తెలగా చూసే అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు ఎవరో అర్థం అవడానికి యేసు వచ్చాడు ప్రధాన యాజకుడు. అదిగా మాట చెప్తున్నాడు చూడండి. 11 వచ్చు, 9 అధ్యాయం 11 వచ్చు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయం అంటే క్రొత్త నిబంధన గురించి చెప్తున్నాడు. పాత నిబంధన ఈ మేలుల కొరకు చూస్తుంది. అమ్మా, క్రొత్త నిబంధన మేలుల గురించి పాత నిబంధన ఛాయిగా ఉంది. ఈ మేలుల కొరకు పాత నిబంధన సూచించబడ్డదట. అమ్మా, పాత నిబంధనలో జరిగిన ఆ గుడారము కానీ ఆ సేవాతత్వము కానీ క్రొత్త నిబంధనలు సూచించుందట. మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. ఇప్పుడు క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి ఎవరి కొరకు? అందరి కొరకు. అవునా? తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది ఎలాంటిదంట? హస్తకృతము కానిది. మరి గుడారం, హస్తకృతమైన గుడారంలో జరిగిన సేవతత్వం పాత నిబంధనలు. ఆ గుడారం ఎలాంటిదంట? హస్తకృతమైనది, మోషే ద్వారా కొలతలతో ఏర్పడినది. మరి ఈయన ఏర్పరిచిన పరిశుద్ధ స్థలం అంట. సంఘం ఎలాంటిది తెలుసా? హస్తకృతము కాని క్రీస్తు రక్తముతో కొనబడింది, క్రీస్తు రక్తముతో కట్టబడింది. కానీ పాత నిబంధనలు మనుషులతో కట్టబడింది, మానవ చేతులతో కట్టబడింది. మనకు అర్థం చేసుకోవాలి. అందుకనే హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది. ఈ సృష్టి సంబంధము కానిదంట యేసుక్రీస్తు ప్రారంభించిన ఆ పరిశుద్ధ ఆలయము, ఆ పరిశుద్ధ స్థలము ఏది కాదట? హస్తకృతము కానిది, సృష్టి సంబంధము కానిది. ఏది? క్రీస్తు ద్వారా సంపాదించినది, పరలోక సంబంధమైనదట.
ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇందులోనే 24 వచ్చు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో ఆనాడున్న ప్రధాన యాజకులే ప్రవేశించారు, కానీ క్రీస్తు ప్రవేశించలేదట. ఏ సంబంధమైనది చెప్తున్నాడు చూడండి. నిజమైన పరిశుద్ధ స్థలమును, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అంటే అర్థం చూసుకోండి, పరిశుద్ధమైనది కాదు, అది పరిశుద్ధ సంబంధమైన పోలినదట. మీరు అర్థం చేసుకోండి, పరిశుద్ధ సంబంధమైనది కాదంట. పాత నిబంధనలో ఉన్న స్థలము గాని, ఆ పరిశుద్ధ స్థలం గాని, ఆ గుడారం గాని, ఆ మందిరం గాని పరిశుద్ధమైనది కాదట, పరిశుద్ధ సంబంధమైనది పోలినదట. అంటే అర్థమైంది తెలుసా? ఆ యాచక ధర్మం లోక సంబంధమైనది అయితే, క్రీస్తు అనే ప్రధాన యాజకుడి ద్వారా ఏర్పరచబడిన ఈ యాజకత్వం కానీ, ఈ గుడారము కానీ, ఈ స్థలము కానీ సృష్టి సంబంధము కానిదంట. సృష్టి సంబంధము కానిది ఏదైనా ఉన్నదంటే అదేది తెలుసా? సంఘం. సృష్టి సంబంధమైనది కాదండి. ఎందుకంటే క్రీస్తు రక్తముతో కొనబడింది. మరి పాత నిబంధన అంతా ఆ స్థలతో కట్టబడినది. అవి ప్రతిష్ఠించాలంటే పశువులు రక్తమే తప్ప కానీ అక్కడ పరిశుద్ధమైన రక్తమేమీ లేదు. అవునా? పశువు రక్తమే మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ అంటే సృష్టి సంబంధమైన దాని కొరకేమో ఏ రక్తం? సృష్టి సంబంధమైన పశువుల రక్తం. సృష్టి సంబంధము కానిది ఏమిటంటే పరలోక సంబంధమైన దాని కొరకేమో క్రీస్తు రక్తము అవసరమైనది. అంటే పరలోక సంబంధమైనది సృష్టించబడడానికి, ఏర్పరచబడడానికి పశువుల రక్తం సరిపోలేదు. తెలుసా? అక్కడే చెప్పాడు చూడండి 24. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన, అంటే హస్తకృతమైన పరిశుద్ధ స్థలం అంట. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ప్రవేశించినది. అంటే ఆ ప్రధాన యాజకుడు ప్రవేశించినట్లు ఈ ప్రధాన యాజకుడు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు ఎవరి కొరకు? బాప్తిస్మం పొందిన వారందరి కొరకు, రక్షణ పొందాలన్న వారందరి కొరకు, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడట. నేనున్నాను, నేను వెళతాను, నన్ను పంపించాను, అక్కడే ప్రతిష్ఠించుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేవుని ఎదుట కనపరుచుకున్నాడట. భూమి మీద కాదట, ఆయన పరలోకములోనే అక్కడే ప్రతిష్ఠింపబడ్డాడట. ఒకసారి యోహాను సువార్తలోనికి వెళ్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. తీసారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాడితో, ఈ లోకానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అవునా? ఎవరు పంపారంట? ఎలా పంపాడంట? ప్రతిష్ఠ చేసి, తన సముఖమందే ప్రతిష్ఠ చేసి పంపించాడంట. ఎవరిని? ఎందుకు తెలుసా? సృష్టి సంబంధము కాని ఆలయాన్ని నిర్మించాడు. అవునా? సృష్టి సంబంధము కాని పరిశుద్ధ స్థలం నిర్మించడానికి యేసుక్రీస్తుని పరలోక సంబంధిగా పంపించాడు. ఆయన భూలోక సంబంధి కాదండి. ఆయన భూలోక సంబంధం అయితే, ఆయన మనుషుడు అయితే, ఆయన ప్రకృతి సంబంధం అయితే, మనమున్న సంగతి పరలోక సంబంధమైనది కాదు. మనము పరలోక సంబంధం అవ్వం. ఆయన పరలోక సంబంధి కాబట్టి రక్షణ పొందిన వాడిని పరలోక సంబంధిని చేయగలిగాడు. అవునా? అందుకనే నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరును
ఈ లోక సంబంధులు కాదు. కారు అని చెప్పాడే లేదా? యేసు ప్రభు ఈ లోక సంబంధి కాడు. ఆ మాట చూద్దాం. 15 తీసారా? 15 18 లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరెరుగుదురు. అంటే ఆయన చేత పంపబడిన వారు ఎవరైనా సరే ద్వేషింపబడుతున్నారు అని అంటే వారికంటే ముందుగా ఎవరిని ద్వేషిస్తున్నారని తెలిసేవారు క్రీస్తుని ద్వేషిస్తున్నారంట. ఎందుకని? క్రీస్తు నామమున పంపబడిన వారు క్రైస్తవులు ఎవరైనా సరే, విశ్వాసులైన సేవకులైన గ్రంథం పట్టుకుని వెళ్ళారంటే ఎవరి పేర మీద వెళ్తున్నారు? క్రీస్తు పేర. వారిని అట్టగించిన, వారి మీద తిరగబడిన, అవునా, వారిని ద్వేషించిన ముందు ఎవరిని ద్వేషిస్తున్నారట? పంపిణీ క్రీస్తుని ద్వేషిస్తున్నారు. అది గుర్తించుకొని ప్రతి ఒక్కరు క్రీస్తు నామం పేరట వెళ్ళిన వారిని ఎవరైనా సరే ద్వేషించిన, అడ్డగించిన అక్కడ క్రీస్తుని అడ్డుకుంటున్నారు. కింద చదువు, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును అంటే ఇష్టపడుతుంది. మీరు లోకానికి అనుకూలంగా మాట్లాడాలనుకో లోకం ఏం చేస్తుంది? పర్లేదు మనోడని వదిలేస్తుంది. అర్థమైందా? లోక క్రియలు చెడ్డవని, లోకం సరిచేయబడాలని క్రైస్తవుడు హెచ్చరించిన వాక్యమును బట్టి అప్పుడు ఏం చేస్తుందంట తెలుసా? లోకం ద్వేషిస్తుందంట, స్నేహించదంట. ఎందుకని? లోక సంబంధి క్రీస్తు కానప్పుడు క్రీస్తు ద్వారా పంపబడిన వాడు కూడా ఏ సంబంధి కాదు. అది కాబట్టి లోక సంబంధమైన మాటలు మాట్లాడే క్రైస్తవుడు మాట్లాడాడు అంటే క్రైస్తవుడు కాదు. ఎందుకని? క్రైస్తవుడు క్రీస్తు సంబంధి కాబట్టి క్రీస్తుని గురించి మాట్లాడు. ద్వేషించినా సరే, నిందించినా సరే, అవమానపరిచినా సరే. అవునా? మరి యేసుక్రీస్తు ఎందుకు అవమానాలు అనుభవించారనుకుంటున్నారు? ఆయన లోక సంబంధి కాడు కనుక. ఆయన ఒకవేళ లోకాన్ని స్నేహించుంటే దేవుని సంబంధి కాకపోతుంది. అందుకే ఆయన మనకు మాటలు. ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనం, క్రీస్తు ద్వారా పంపబడిన మనం లోకంలోనికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లోకం ద్వేషిస్తుందంటే మనం సిగ్గుపడగలం. ఎందుకని? మనల్ని పంపిణీ ద్వేషించిన లోకం ఇది. మనల్ని పంపిణీ క్రీస్తునే అంగీకరించిన లోకం ఇది. అవునే కదా? క్రీస్తు మాకు వద్దని త్రోసేసిన లోకంలో ఉన్నామండి మనం. మరి ఆయన నామం పట్టుకుని వెళ్తే మిమ్మల్ని నన్ను ఎలా స్వీకరిస్తుంది? ఎలా ఆహ్వానిస్తుంది లోకం? ఎందుకంటే యేసు లోకపు క్రియలు చెడ్డవని బోధించాడు కనుక లోకము క్రీస్తును స్వీకరించడు. మరి క్రీస్తు ద్వారా వెళ్ళినోడు ఏం చెప్తాడు? లోకమే శాశ్వతం అని చెప్తాడా? లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికిన పరలోకం వెళ్తాడని చెప్తాడా? చెప్పడం. ఎందుకని? ఆ బోధ క్రీస్తులో ఉన్నవాడు వినలేదు కాబట్టి. లోకం శాశ్వతం కాదు, లోకాన్ని ప్రేమించొద్దని క్రైస్తవుడు చెప్తాడు. పరలోకమే శాశ్వతం అని చెప్తాడు. మనం ఈ లోకానికి యాత్రికులుగా వచ్చామని చెప్తాడు. అవునా? కాబట్టి లోకం ఏం చేస్తుందంటే ఇప్పుడు ద్వేషిస్తుంది. కింద చదువు, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుని ఉన్నాను. ఎలా ఏర్పరచుకున్నాను? 17 ఎలా ఏర్పరచుకున్నాడు చెప్తాడు. తీసారు? 17 ఒకసారి 15 నుంచి చదువు. నీవు లోకముల నుండి వారిని తీసుకుని పొమ్మని యేసు ప్రభు తండ్రికి ప్రార్థిస్తూ అపోస్తలుల గురించి అడుగుతున్నాడు. నీవు లోకముల నుండి వారిని అంటే అపోస్తలు తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. యేసుక్రీస్తు ప్రార్థన తెలుసా? దుష్టుల నుండి అపోస్తలులను కాపాడమని తండ్రిని ప్రార్థించాడు. ఎందుకు తెలుసా? దుష్టుడు పట్టుకున్నాడు అనుకో, మీరు నిలవరు. అవునా? దుష్టుడు
ప్రవేశించాడు కాబట్టి యోధా ఏం చేశాడు యేసుని? అమ్మా, ఒక్కసారి వినండి. దుష్టుడు యోధాలో ప్రవేశించాడు కాబట్టి యోధా ఏం చేశాడు? అప్పగించాడు. యేసు నమ్మేలేదా? యేసు నమ్మాడే లేదా? పేతుల్లో ప్రవేశించినట్టు పేతురు ఏం చేశాడు? కుమారు క్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆ గుంపులో నేను ఉన్నవాళ్ళని అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు పట్టబడనప్పుడు ఏం చెప్పాడు అదే పేతురు? నేను మనుషుల చేతికి అప్పగింపబడతాను, నన్ను సిలువ వేస్తారు, నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేస్తానని చెప్తే పేతురు ఏమన్నాడు? ఈ మరణం నీకు దూరమవును గాక. ఆ పరిస్థితి వస్తే నీకంటే ముందుగా నేను కూడా మరణంలోకి వస్తానని చెప్పిన పేతురు ఏం చేశాడు? యేసు ఎవరో తెలియదు, ఆ గుంపు ఏంటో నాకు తెలియదు, అసలు ఆయన పేరే తెలియదని బొంకిన వ్యక్తి ఎవరో. అంటే అపవాది ప్రవేశిస్తే క్రీస్తుకు వెలుపలికి వెళ్ళిపోతాం, క్రీస్తుకు దూరస్తులకు వెళ్ళిపోతాం. అర్థం చేసుకుని అందుకనే వీరు దూరం అవుతే ఈ రాడు ఈ గ్రంథం మన దగ్గరికి వచ్చేది. అందుకనే అపోస్తుల్ని కాపాడు అని యేసు తండ్రిని వేడుకున్నాడు. అవునా? కింద చదువు 16 నేను లోక సంబంధి అని యేసుక్రీస్తు ఎవరు కదట. మరి ఏ సంబంధం? ఏ సంబంధం? పరలోక సంబంధి యేసు. అవునా? ఏ సంబంధం అయినా పరలోక సంబంధి. లోక సంబంధి నేను లోక సంబంధిని కానట్టు వారు ఎవరు? అపోస్తులు ఎవరు కాదు, లోక సంబంధులు కాదు. మనం కూడా ఎలా ఉంటాం? ఎందుకు లోక సంబంధులు కాదు? ఎలాగా? ఎలా పరలోక సంబంధులు పోయి ఎలా లోక సంబంధులు కాకపోయాం? మనం నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన క్రైస్తవులు. మేము క్రీస్తు సంబంధం ఒక్క మాట వచ్చేసింది కదా క్లారిటీ మనకి. మరి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామా మనం? ఆలోచించి మన మనసులో మన మదిలో క్రీస్తుని జయముగా ఎంచబడుతున్నాడా? పరలోక సంబంధులు దేవుడి సంబంధాలు అని చెప్పుకుంటే సరిపోతుంది. దేవుడు కొరకు బ్రతకాలి. మన ఎందుకు క్రీస్తుకు మహిమ రావాలని అంటే సంఘం విలువ వాక్యం విలువ తెలిసి బ్రతకాలి. నేను కాదు అనంటే అయిపో. క్రీస్తు సంబంధులు అవ్వాలంటే వాక్యానుసారంగానే బ్రతకాలి. దేవుడి సన్నిధిలోనే మన బ్రతుకు కొనసాగాలి. ఎందుకంటే సంఘం పరలోక సంబంధం. మనం పరలోక సంబంధం అయితే ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. లోకంలో ఉన్నవాడు ఎవరి సంబంధి కాదు. ఎందుకని? క్రీస్తు లోక సంబంధి కాదు. అవునా? కాబట్టి మనము క్రీస్తు సంబంధం అవ్వాలంటే లోకంలో ఉండకూడదు, లోకం కొరకు బ్రతకూడదు. సంఘం ఉంటే సంఘం కొరకు బ్రతకాలి. అవునా? లోకంలో ఉన్న మన మనసు ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. అది క్రైస్తవ తత్వం. అలా మనం బ్రతికినప్పుడు క్రీస్తు సంబంధులుగా తీర్చిపడే అవకాశం ఉంది. కింద మాట్లాడుతున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని తండ్రిని అడుగుతున్నాడు. ఎక్కడ ప్రతిష్ఠ చేయమని అడుగుతున్నాడు? సత్యమందు ప్రతిష్ఠింపబడాలంటే ఎవరు? క్రీస్తులో ఉన్న వారందరూ ప్రతిష్ఠించుకోవాలంట. ఎక్కడ? వాక్యమందు ప్రతిష్ఠింపబడాలంట. అవునా? సత్యమనగా వాక్యమనగా సత్యమందు వారిని ప్రతిష్ఠించుకుని ఈ వాక్యమే అంటే ఇప్పుడు వాక్యమందు ప్రతిష్ఠింపబడాలంట మన జీవితం. ఇందాక గుడారాన్ని ఏం చేశాడు? దయాభిషేకంతో ప్రతిష్ఠించడే లేదా? బలిపీఠమును బలిపోషం రక్తంతో ప్రతిష్ఠించడే లేదా? యాజకులు తమ్ముడు తాము ప్రతిష్ఠించుకున్నారు లేదా? మరలా లేవీయులు తమ కుటుంబాలతో సహా ప్రతిష్ఠించుకున్నారు. మరి యేసుక్రీస్తు మనలను ప్రతిష్ఠించడానికే తండ్రి దగ్గర ప్రతిష్ఠింపబడి వచ్చాడు ప్రధాన యాజకుడిగా. అవునా? సృష్టి సంబంధము కాని దాని కొరకు మనల్ని ప్రత్యేకించి పరలోక సంబంధమైనది ఆయన రక్తము ద్వారా ప్రతిష్ఠించాడు. ఆయనను ప్రతిష్ఠించుకోకముందు తండ్రి దగ్గర ప్రతిష్ఠింపబడిన వాడు ఎవరో?
అలా దేవుని చేత ప్రతిష్ఠింపబడిన క్రీస్తుని యూదులు ఏమంటున్నారు? నీవు దేవదోషణ చేయుచున్నావు అని అన్నారు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలంట? వాక్యమందు ప్రతిష్ఠింపబడిన వారిగా ఉన్నారు. మనం సత్యమందు ప్రతిష్ఠింపబడాలి అంటే అర్థం ఏంటి సార్? ఎప్పుడైతే వాక్యమందు ప్రతిష్ఠింపబడ్డామో వాక్యానికి ఏముంది? జీవము, బ్రతికించగలదు. అవునా? క్రీస్తు ప్రతిష్ఠింపబడ్డాడు, జీవం ఉంది. ఆయన ప్రతిష్టతో మనకు ప్రాణం ఉంది. అవునా? మనం ఏం చేయాలంటే క్రీస్తునందు వాక్యమందు ప్రతిష్ఠించుకోవాలంట, ప్రాణ ప్రతిష్ఠ చేయబడాలంట. అంటే వాక్యమందు ప్రతిష్ఠింపబడుతుంటే వాక్యములో జీవం ఉంది కనుక మనకే జీవం వస్తుంది. అది ప్రతిష్ఠ. ఆయన జీవాధిపతి కనుక ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా సంఘం ఏమైంది తెలుసా? ప్రతిష్ఠింపబడినది సంఘం. తండ్రి దగ్గర ప్రతిష్ఠింపబడింది, క్రీస్తునందు ప్రతిష్ఠింపబడిన సంఘములో మనం అందరం ఉంటాం. అదే పరిశుద్ధ స్థలంలో. చూడండి ఒకసారి ముగింపులోకి హెబ్రీ పత్రిక వచ్చాను 9వ వచనం. 9 24 వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించును. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి. ఎక్కడ జరిగింది ఇది? పాత నిబంధనలో. అవునా? మోషే గుడారములోను, అలాగే యెరూషలేము దేవాలయములోను జరిగింది ఇది. అలా ఈయన ప్రవేశించలేదట. అవునా? కింద చదువు. తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్టు ఆయన క్రీస్తు అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. అర్థమవుతుంది? ఆ పాత నిబంధన ప్రధాన యాజకుల్లాగా ఈయన ప్రవేశించలేదట. కింద చదువు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడక మునిపే వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఎక్కడ? పరిశుద్ధ స్థలం. అంటే సిలువను యెరూషలేములో అలా తను తాను ఒక్కసారి ఏం చేసుకున్నాడట? ప్రత్యక్షపరచుకున్నాడు ఒక్కసారి. మరి ఆ ప్రధాన యాజకులు ఏటేట అనేక మారులు, అవునా, పాపము చేయడం, బలి అర్పించు, తమది కాని రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, అవునా, అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడి దగ్గర ప్రోక్షించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ప్రజల దగ్గర సమిరితే ఏం చేసేవారట? పాప క్షమాపణ పొందిన వారయ్యి. మరి ఈయన ఒక్కసారి మరలా ఒక్కసారి ఆయన బలి అయ్యింది ఆత్మ సంబంధమైన. ఇప్పుడు ఆ క్రీస్తు రక్తంలో కలగబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? బాప్తిసం ఒక్కసారి మరలా. ఆ బాప్తిసం పొందిన మరలా వాళ్ళని బలి అర్పించిన తర్వాత మళ్ళా పాప చేస్తారు, బలి దగ్గరికి వెళ్ళారు. చూసారా? అలా క్రీస్తులకు పని అవుతుంది. ఒక్కసారి పాప నివారణ కొరకు బాప్తిసం పొందామంటే మళ్ళా పాప మన జోలికి మనం పోం. ఎందుకంటే మళ్ళా పాపం చేసామా మన ఆత్మ కల్మషమే. మరలా పాపాలకి ఏముండదు తెలుసా? క్షమాపణ దొరకదు. ఎందుకని ప్రాయశ్చిత్తం అనేది ఒకసారి చేయమని. అందుకనే మరణం వరకు నమ్మకం ఉండమని ప్రభు చెప్తుంది. నమ్మకం ఉండాలంటే మీరు లోక సంబంధులుగా బ్రతకూడదని చెప్తుంది మనమందరం కూడా. కాబట్టి మనం సంఘములు ఎత్తుకుంటాం. ఎత్తుకు ఎల్లప్పుడూ వాక్యం వినాలంటే అపవాదులు, అవునా, అపవాదుల నుంచి వాళ్ళని కాపాడాలని తండ్రికి ప్రార్థించడే లేదా? అపవాదుల నుంచి కాపాడాలని అన్నాడా లేదా? కాబట్టి అపవాది మన దగ్గరికి డైరెక్ట్గా రాడు, మనకు ఆలోచన ప్రేరేపిస్తాడు, లోకం వైపు ఆకర్షింపజేస్తాడు, మన ద్వారానే పాపం చేయనట్లుగా ప్రేరేపిస్తాడు తప్పకని ఆయన నుంచి పాపం చేయడు. ఎవరు? ఆ శక్తి ఉన్నాము.
కాబట్టి అవ్వ మోసపరచబడినట్లు మనం కూడా ఏమవ్వకూడదంట. మోసపరచబడకూడదు. ఒకసారి కొద్ది రెండో కొద్ది 11 వచ్చి 11 వచ్చి రెండో వచ్చి దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసిన మిమ్మల్ని ఎవరు సంఘం పరిశుద్ధుల గురించి చెప్తారు. కానీ ఎవరికి ప్రదానం చేశాడట? క్రీస్తుకు ఎలా చేశాడట? పవిత్రురాలైన కన్యకలుగా అంటే బాప్తిసం పొందిన వారుగా చెప్తారు. ఒక్కడేనంట పురుషుడు. ఆ కన్యకైన సంఘానికి పురుషుడు అదే ఎవరంట? ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు. క్రీస్తు. ఒక్కడే క్రీస్తు. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని ఇప్పుడు ప్రదానం చేసి కానీ చూడండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్టు అది ఏం చేస్తాడట? ఆనాడు అవ్వని ఎలా మోసం చేశాడు? మీ మనస్సులను చేర్పబడి అంటే మోసం అన్నా ప్రేరేపణ ఎక్కడేస్తాడంట? మనసులో మన మనసును చేర్పేస్తాడు. దురాలోచనలు పుట్టిస్తాడు. అవునా? అవునే. దురాలోచన పుట్టేది ఎక్కడ? మనసులో హృదయంలోనే. ఇలా హృదయానికి శరీరానికి మధ్యలో ఉన్నదే మనసు. హృదయానికి శరీరానికి మధ్యలో ఉన్నది చూసారా? అదే మనసు. ఆ మనసులో ఏం చేస్తాడంటే తెలుసా? దురాలోచనలు పుట్టిస్తాడు. పాపం చేసేలా ప్రేరేపిస్తాడు. అందుకని నీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్నారు. ఎంత మాట చూడలేదు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌరు ఏం చేస్తాడట? భయపడుచున్నాను. ఇలా సంఘానికి రాకపోతే గుళ్ళు కూర్చుని బయలు పక్కన మనం సంఘానికి దూరమయ్యమా ఆయన సరళత నుండి పవిత్ర నుండి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే లోకం అంత ప్రమాదం కాదు. ఎందుకంటే లోకం దృష్టి దాన్ని స్నేహించినా దాని వెనకాల వెళ్ళినా ప్రభావితం ఎవరో తెలుసా? మరి సంఘం ఎవరిదే? క్రీస్తు. పరిశుద్ధ ఆలోచనలు పుట్టిస్తుంది. పరిశుద్ధత వైపే నడుపుతుంది. క్రీస్తుకి అపవాదకున్న తేడా అపవాదికి పాపం చేస్తే ఇష్టం, తన లోకానికి వెళ్తాం కానీ. అవునా? అలాగే క్రీస్తుకు పరిశుద్ధత ఇష్టం, పరలోకం పరిశుద్ధమైనది కదా. కాబట్టి క్రీస్తులా బ్రతికుతాం. క్రీస్తు నియమించిన ప్రధాన యాజకుడిగా క్రొత్త నిబంధన చట్టంలో సంఘంలో మనం యాజకుడిగా పనిచేస్తాం. లేదు పాత నిబంధనలో మనం ఆలోచిస్తాం లేదంటే మనం నిత్య జీవాన్ని ప్రేమతో ఆలోచించు. వారందరూ తమను తాము ఎలా ప్రతిష్ఠించుకుంటారు, మనలో కూడా ప్రతిష్ఠించుకునే అవకాశం ఇచ్చారు. మనం ఎక్కడ ప్రతిష్ఠింపబడ్డాం? సత్యం. అవునా? ఒక్క మాట చదివి నేను ముగించాను. పేతురు 1:3 మనం ఎలా ఉండాలి ఇక్కడ చెప్తారు. చూడండి, 1 పేతురు 3:16. నిర్మలమైన మనస్సాక్షి 15-16 కలిసి ఉంటాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నిర్మలమైన ఆ మాటలు చూడండి. మన మనస్సాక్షి ఎలా ఉండాలంట? నిర్మలముగా నిర్మలమైనదిగా ఉంటుంది. మన మనస్సాక్షి మనకి ఏం చేయకూడదని తెలుసా? దోషారోపణ లేకపోతే ఎప్పుడు బుద్ధిగా చెప్పి మన మనసాక్షి మన దోషాల్లో హెచ్చరించుకోండి. అందుకనే మన మనసాక్షి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటుంది. ఆ నిర్మలమైన మనసాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి ఏంటి? మనకున్న నిరీక్షణ ప్రభు వస్తాడో తీసుకెళ్తాడో పరలోకం వెళ్ళాలి. అదే మన నిరీక్షణ. ఆ నిరీక్షణల గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి సాత్వికతోనూ భయముతోనూ ఎలా చెప్పాలంట? అంటే ఏంటయ్యా మీకున్న నిరీక్షణ అంటే ఏంటి? పరలోకం గురించి అని అంటే వాళ్ళు అడిగిన వారికి ఎలా చెప్పాలంట? సాత్వికతతో సమాధానం చెప్పాలి. వారికి తెలియదు మరి లోకంలో ఉన్న వారికి అసలు పరలోకం ఏంటో తెలియదు, పరలోకంలో ఉన్న ప్రభు ఏంటో తెలియదు, రక్షణ ఏంటో తెలియదు. పొందుకున్న మనం ఏం చేయాలని తెలుసా? అడిగితే చెప్పాలి. చెప్పాలంటే ముందు ఏం చేయాలి?
సంఘములో ఉండి అడిగే పరిస్థితులు కంటే ముందుగానే మనం సిద్ధపడు కింద చదువు సాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములు మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ప్రతిష్ఠింపబడాలంటే హృదయములో క్రీస్తును అంటే హృదయము కూడా క్రీస్తుకే ప్రతిష్ఠింపబడాలి. అవునా? అప్పుడు హృదయంలో కల్మషం ఉండే అవకాశం లేదు. అవునా? మన సాక్షి కల్మషంతో వచ్చే అవకాశం మన హృదయంలో ప్రతిష్ఠింపబడాలంటే ఎవరు క్రీస్తు. ఎందుకంటే మన వాక్యంలో ప్రతిష్ఠింపబడాలి, సంఘంలో ప్రతిష్ఠింపబడాలి. అవునా? ఇప్పుడు మన హృదయాల్లో ప్రతిష్ఠింపబడిన వారు ఎవరంట? యేసు క్రీస్తులు. యేసును ప్రభువుగా మన హృదయాల్లో ఏం చేసుకోవాలంట? ప్రతిష్ఠించుకొని ఆయన సేవ కొనసాగించాలి. సంఘములు పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. అప్పుడు క్రీస్తు సరళత నుండి పవిత్రత నుండి ఎప్పటికే ఏమవు తొలగిపోవు. అపవాది కుయుక్తులు మనం అవ్వల పడము. అందుకనే క్రీస్తు శిరసయ్యుల సంఘములో మనం ఉండాలి, క్రీస్తును ధరించుకొని ఉండాలి. మన ద్వారా సంఘానికి మహిమ తేవాలి. సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘానికి వెలుపల మనం ఎక్కడుండాలి? సంఘములో. సంఘానికి శిరసగా ఉన్న క్రీస్తు సంఘములో ఉంది. క్రీస్తుకు మహిమ తేవాలంటే ఎవరు? మీరు నేను. అప్పుడు మనం క్రీస్తుకు ప్రతిష్ఠింపబడిన వారిగా, ఎందుకంటే క్రీస్తు ప్రతిష్ఠింపబడ్డాం కనుక క్రీస్తు కొరకే సేవ చేయాలి. సంఘము కొరకే మన మరణం వరకు కూడా ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమైన యాజకత్వంలో మనం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే క్రీస్తు పరలోక సంబంధం, సంఘము పరలోక సంబంధం. అవునా? యాజకత్వం కూడా. అందుకనే మనలో కూడా పరలోక సంబంధులుగా ఉండాలని ఆత్మస్వరూపులుగా మార్చాలి. శరీరులుగా ఉంటే ఈ సంఘంలో ఉండలేము, ఈ యాజకత్వంలో మనం కొనసాగాలి. అవునా? అందుకనే మనల్ని ఆత్మలుగా మార్చాలి. శరీరులుగా బ్రతుకుతున్నాం. ఆత్మ విషయమే పాపాలతో సరిపోయిన మనల్ని క్రీస్తు మనల కొరకు బలియాగా ఆయన మనల్ని బ్రతికించి ఆత్మస్వరూపులుగా మార్చాలి. ఇప్పుడు ఆత్మ ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? సంఘం. ఇందాక మార్చారు లేవీయులు యాజకుల కంటే ఎలా ఉన్నారు? నమ్మకమైన వారు, యథార్థవంతులు అని అన్నాడు. అదే యోహాను సువార్త 4:23 ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. అట్టి వారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అన్నాడు లేదా? కాబట్టి మనం యథార్థంగా ఆరాధించాలి. యథార్థవంతులుగా ఉండాలంటే మనం క్రీస్తును ప్రతిష్ఠింపబడి సంఘములో కొనసాగాలి. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా